నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో మనం చూసుకుంటే కానీ కువైట్ ఎయిర్వేస్ విమానాలు ప్రారంభించినట్లయితే ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కువైట్ ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ ఎయిర్వేస్ నకిలీ సోషల్ మీడియా ప్రకటనల గురించి ప్రజలను హెచ్చరిస్తూ ఉంది. కువైట్ ఎయిర్వేస్ బుకింగ్ విధానాలు, ప్రస్తుత పరిస్థితుల వివరాలు మరియు దాని యొక్క లోగో అనాధికారిక వినియోగంతో కూడిన సోషల్ మీడియా ప్రకటన గురించి ప్రజలను హెచ్చరించింది. ప్రస్తుతం కువైట్ ఎయిర్వేస్ యొక్క లోగోను పెట్టుకొని సోషల్ మీడియాలో విమానాలు ప్రారంభమయ్యాయి, టికెట్లు బుక్ చేసుకోవాలని చెప్పేసి నకిలీ వెబ్సైట్లు కావచ్చు, నకిలీ ప్రకటనలు అయితే వస్తూ ఉన్నాయి. వీటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరించింది. అలాగే ప్రకటన గురించి ప్రజలను హెచ్చరిస్తూనే ఈ ప్రకటన తప్పు అని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ దీనిని జారీ చేయలేదని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ ధృవీకరించింది. ఈ విషయం పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కువైట్ ఎయిర్వేస్ పేర్కొంది. చట్టపరమైన ఉల్లంఘనలు నివారించడానికి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరూ అలాంటి ప్రకటనలు ఎవరికీ షేర్ చేయవద్దని కోరింది. ఎయిర్లైన్ తన అధికృత అకౌంట్ల నుంచి అధికార సమాచారం పైన ఆధారపడటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ప్రజలలో అవగాహన మరియు సహకారానికి కృతజ్ఞతలు తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ ఎయిర్వేస్ విమానాలు ప్రారంభించింది. అలాగే కువైట్ ఎయిర్పోర్టుకు విమానాలు చేరుకున్నాయని చెప్పేసి కార్గో విమానాల ఫోటోలు చూపించేసి చాలా మంది అయితే టికెట్లు బుక్ చేసుకోమని చెబుతూ ఉన్నారు. ఒకవేళ పొరపాటున మీరు కానీ ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటే కానీ మీ డబ్బు పోయినట్టే అన్నమాట. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మీరు ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించండి. అలాగే కువైట్ ఎయిర్వేస్ యొక్క అధికారిక వెబ్సైట్ సందర్శించి దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి. దయచేసి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న ప్రకటనలు చూసి ఎవరైనా టికెట్లు బుకింగ్ చేశారంటే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియాకు కానీ లేకపోతే ఇతర దేశాల ప్రవాసులు వాళ్ళ దేశానికి వెళ్ళవచ్చని చెప్పేసి టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే స్కామర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మార్గాన్ని అయితే అనుసరిస్తూ ఉన్నారో కాబట్టి ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.